Once again, a warm welcome to Grammar Knowledge. This is Baju Sheikh. In this session, we are going to learn past perfect. ఈ సెషన్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం మన యొక్క డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయాలి, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఈ సెషన్లో తెలుసుకోబోతున్నామండి. ఓకే, లెట్స్ సీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. Okay, let's see the usage of past perfect. This tense is used to describe an action that was completed before another action in the past. దేనికి యూజ్ చేస్తామంటే ఒక పని జరగక మునిపే ఇంకొక పని పూర్తయి ఉంటుంది అనమాట. పాస్ట్లోనే రెండు పనులు జరుగుతాయి. ఓకే, ఒకటి ఫస్ట్, ఒకటి సెకండ్. ఓకే, అది ఎలా ఉంది చూడండి. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ an action that was completed before another action. An action that was completed before another action in the past. అంటే గతంలో ఒక పని పూర్తి కాక మునిపే ఇంకొక పని పూర్తి అవ్వడం అనమాట. సో ఇది ఎలా చెప్పొచ్చో, అంటే ఎలా యూజ్ చేయొచ్చో మన డైలీ లైఫ్లో తెలుసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, after I had completed my book, I went to movie. ఇక్కడ రెండు పనులు జరిగాయండి. ఒకటి పని పూర్తి చేయడం, సినిమాకి వెళ్ళడం. ఓకే, నేను పని పూర్తి చేసిన తరువాత సినిమాకి వెళ్ళాను. ఓకే, నేను పని పూర్తి చేసిన తరువాత సినిమాకి వెళ్ళాను. ఒకటేమో పని పూర్తి చేయడం, ఒక వర్క్, ఇంకోటేమో సినిమాకి వెళ్ళడం. మొదట జరిగిన పని ఏంటి, సినిమాకి వెళ్ళడమా లేదా పని పూర్తి చేయడమా అనేది ఇక్కడ ఆలోచించాలి. సో ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అంటే పని పూర్తి చేసిన తరువాత. అంటే ఫస్ట్ యాక్షన్ ఏంటి, is the first action. This is first action. అంటే I had completed my work అనేది ఫస్ట్ యాక్షన్. అండ్ నెక్స్ట్ సెకండ్ యాక్షన్ ఏంటి, I went to movie అనేది సెకండ్ యాక్షన్. ఓకే, సో ఫస్ట్ యాక్షన్ ఎందులో ఉండాలి అంటే హ్యాడ్ ప్లస్ V3తో ఉండాలి. ఎందులో ఉండాలి, హ్యాడ్ ప్లస్ V3తో ఉండాలి. అలాగే సెకండ్ యాక్షన్ ఎందులో ఉండాలి, V2తో ఉండాలి. ఓకే, సో ఈ యొక్క టెన్స్ని ఈ విధంగా కాంబినేషన్తోనే యూజ్ చేస్తాం అనమాట. అంటే మామూలుగా కూడా యూజ్ చేస్తాము, కాంబినేషన్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, సో ఇక్కడ ఈ కాంబినేషన్ యూజ్ చేయడానికి ఏం యూజ్ చేసాము అంటే కనెక్టర్ ఆఫ్టర్ అనేటటువంటి కనెక్టర్ని మనం యూజ్ చేయడం జరిగిందనమాట ఈ యొక్క స్ట్రక్చర్లో. ఓకే, నౌ just a minute. Okay, so ఇది next. Okay, let's see one more example. After she had her lunch, she met her friends. ఆమె యొక్క లంచ్ని తిన్న తర్వాత ఆమె ఫ్రెండ్స్ని కలిసింది. ఓకే, అంటే రెండు పనులు జరిగాయి. ఒకటేమో కలవడం, ఇంకోటేమో తినడం. ఓకే, మొదట జరిగిన పని ఏంటి, తినడం, తర్వాత కలవడం. ఓకే, సో ఇక్కడ టూ యాక్షన్స్ అన్నమాట. సో ద ఫస్ట్ యాక్షన్, నోట్, ద ఫస్ట్ యాక్షన్ మస్ట్ బి the first action must be
ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3తో ఉండాలి. హ్యాడ్ ప్లస్ V3తో ఉండాలి. అండ్ ద సెకండ్ యాక్షన్ మస్ట్ బి ఇన్ ద సింపుల్ పాస్ట్ అంటే V2తో ఉండాలి. ఓకే, సో ఇది రూల్ అన్నమాట. ఇక్కడ కనెక్టర్స్ యూజ్ చేస్తాం. కనెక్టర్స్ ఏంటి అంటే ఈ యొక్క టెన్స్లో లైక్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. కనెక్టర్స్ అంటే ఏంటండి? లైక్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. ఆఫ్టర్, బిఫోర్, వెన్. ఈ 3 కనెక్టర్స్ మనకి బాగా ఉపయోగపడతాయి ఈ యొక్క టెన్స్లో. ఓకే, నౌ లెట్స్ సీ. Let's see the structure. The structure is subject plus had plus V3 plus something. This is the structure. ఇది past perfect యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, కాంబినేషన్లో యూజ్ చేసినప్పుడు మాత్రం వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ కాంబినేషన్ అన్నమాట ఇది. They had completed their work. He had cooked her dinner. He had cooked dinner for us. Okay, Mamata had written exams. ఈ విధంగా ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేయడం జరుగుద్ది. మరి ఇలా చెప్పారు, పైన ఏంటండి ఇక్కడ వేరేగా చెప్పారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఏం యూజ్ చేశాను? ఆఫ్టర్ యూజ్ చేశాను అనమాట. ఓకే, మరి ఇక్కడ ఏం యూజ్ చేశాను? ఇక్కడ ఆఫ్టర్ కానీ, వెన్ కానీ, ఓకే, బిఫోర్ కానీ ఏమీ యూజ్ చేయలే. ఇది ఏంటి? కాంబినేషన్స్తో యూజ్ చేసినప్పుడు ఇవి అన్నమాట. ఓకే, యాక్చువల్గా ఈ టెన్సే ఎక్కువగా ఉపయోగించేది దేంతోనంటే కాంబినేషన్తో మాత్రమే యూజ్ చేస్తాం ఈ యొక్క టెన్స్. ఓకే, దిస్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్. నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్. ఇప్పుడు ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ద యూసేజ్ ఆఫ్ దిస్, ఈ టెన్స్ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను కాంబినేషన్స్తో ఎక్కువగా ఉపయోగపడుతుంది అని. ఆ కాంబినేషన్సే చూద్దాం ఇప్పుడు. After the train had left, I reached the station. After the train had left, I reached the station. Okay, so ఇదే సెంటెన్స్ ని బిఫోర్ ఎలా రాయొచ్చో చూద్దాం. The train had left before I reached the station. ఇదే సెంటెన్స్ ని వెన్ తో ఎలా రాయొచ్చో చూద్దాం. When I reached the station, the train had left. When I reached the station, the train had left. So same meaning. Connectors అయితే డిఫరెంట్. ఇక్కడ యూజ్ చేసినటువంటి కనెక్టర్స్ అయితే డిఫరెంట్. ఫస్ట్ దాంట్లో బిఫోర్ యూజ్ చేశాను, ఫస్ట్ దాంట్లో ఆఫ్టర్ యూజ్ చేశాను, తర్వాత బిఫోర్ యూజ్ చేశాను, తర్వాత వెన్ యూజ్ చేశాను. ఇంతకీ ఈ 3 సెంటెన్సెస్ మీనింగ్ అయితే ఒకటే, కానీ వివిధ రకాలుగా రాయడం జరిగింది అంతే. ఓకే,
డిఫరెంట్ వేస్లో రాయటం అయితే జరిగింది. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మీకు నేను స్ట్రక్చర్ ఇస్తున్నాను, ఆ స్ట్రక్చర్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఆఫ్టర్ స్ట్రక్చర్. after plus subject plus add plus v3 plus something comma plus comma subject plus v2 plus something. Okay, next. Now let's see before structure. Subject plus add plus v3 plus after before after subject plus v2 plus something. This is the structure, before structure. Now when structure. When plus subject plus v2 plus something comma subject plus add plus v3 plus add plus v3 plus something. This is when structure. ఇది when తో యూజ్ చేసేటటువంటి స్ట్రక్చర్ అన్నమాట. సో ఈ స్ట్రక్చర్స్ని మీరు ఫాలో అయితే సెంటెన్సెస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు క్రియేట్ ద సెంటెన్సెస్. ఓకే, నౌ లెట్స్ రైట్ సమ్ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద అబవ్ స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ని చూసి మీరు చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే, I had studied for the exam. I had studied for the exam before I went to bed. నేను పడుకోబోయే ముందు చదువుకున్నాను. ఏం చదువుకున్నావు? ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను అన్నమాట. ఓకే, అంటే ముందు చేసిన పని ఏంటి? చదవటం. తర్వాత చేసిన పని ఏంటి? నిద్రపోవడం. సో మొదట యాక్షన్ ఎందులో ఉండాలనుకున్నాము? ఆల్రెడీ ఇక్కడ మీకు నోట్ ఇచ్చాను నేను. మొదట యాక్షన్ ఎందులో ఉండాలి? ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ v3తో ఉండాలి. ఓకే, సెకండ్ యాక్షన్ ఎందులో ఉండాలి? సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఓకే, సో ఇది ఈ యొక్క స్ట్రక్చర్ యొక్క ఉపయోగం. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. After the movie had ended, సినిమా అయిపోయిన తర్వాత I went to my parents' house. Okay, next. After I had reached ఎంతో రాద్దాం. When I reached the playground, my friends had already started the game. ఇక్కడ రెండు పనులు జరిగాయి. నేను ప్లేగ్రౌండ్కి వెళ్ళడం, ఇంకోటి నా ఫ్రెండ్స్ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేయడం. సో మొదట జరిగిన పని ఏంటి? గేమ్ స్టార్ట్ చేయడం. సో అంచేత ఇది ఎందులో ఉంది? హ్యాడ్ ప్లస్ v3తో ఉంది. హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే, సెకండ్ జరిగిన పని ఏంటి? చేరుకోవడం. అంచేత ఇది v2లో ఉంది. ఓకే, సో ఇక్కడ వెన్ యూజ్ చేశాను, ఇక్కడ హ్యాడ్ యూజ్ చేశాను, ఇక్కడ బిఫోర్ యూజ్ చేశాను. ఓకే, మూడిటి యొక్క ఉపయోగం గురించి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. అంటే మూడిట్లో చెప్పొచ్చు సేమ్ ఇదే సెంటెన్స్ని ఎలా రాయొచ్చు?
ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్తో రాశాను అనుకోండి, ఆఫ్టర్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ ఆల్రెడీ started the game, I reached the playground. ఓకే, అదే సెంటెన్స్ని బిఫోర్తో రాస్తే ఎలా రాయొచ్చు? మై ఫ్రెండ్స్ హ్యాడ్ ఆల్రెడీ started the game before reached the playground. ఈ విధంగా ఈ యొక్క టెన్స్ మనకి ఉపయోగపడుతుంది. అంటే గతంలో జరిగినటువంటి రెండు పనులు ఒకదాని తర్వాత ఒకటి, గతంలో రెండు పనులు ఒకదాని తర్వాత ఒకటి జరిగినటువంటి పనులు అన్నమాట. అది కూడా మొదటి జరిగిన పని పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3తో ఉండాలి, సెకండ్ జరిగిన పని V2లో ఉండాలి. అంటే గతంలో రెండు పనులు ఒకదాని తర్వాత ఒకటి, ఒక పని పూర్తి కాక మునుపు ఇంకో పని పూర్తయి ఉంటే చూశారు. అటువంటి సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్. ఈ విధంగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, నేను ఆ పని పూర్తి చేసేటప్పటికి, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? when I went there, నేను వెళ్ళేటప్పటికి they had already left the place. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయారు. ఇదే సెంటెన్స్ని ఆఫ్టర్ ఎలా రాస్తాం? ఆఫ్టర్ they had left the place, I went there. ఇదే సెంటెన్స్ బిఫోర్ ఎలా రాస్తాం? I went there, sorry, I had left they had left the place before I went there. ఓకే, ఈ విధంగా ఈ యొక్క టెన్స్ని మనం ఈ యొక్క స్ట్రక్చర్స్ రూపంలో మనం రాయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎలా గతంలో జరిగినటువంటి రెండు పనులు, అది కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగినటువంటి పనుల గురించి చెప్పినప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. We can meet in the next session. Thank you very much.